హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనకి కీబోర్డ్‌లో ఉండే అకౌంట్ల యొక్క ఈమెయిల్ ఇంతకుముందు మీరేదైనా పెట్టి ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవడానికి కోసమని డాడీ గారు ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు. మై ఈమెయిల్ అప్డేట్ అనేది మళ్ళొకసారి ఇచ్చారు. ఇంతకుముందే ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా అందరూ ఈమెయిల్ అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు డాడీ గారు మనకేం చెప్తున్నారో జస్ట్ మనం విందాం. గుడ్ మార్నింగ్ డాడీస్. ఈ కిబోలో మీ మెయిల్ పెట్టుకుంటే ఓటీపీలు రాకపోవడం ఇదంతా ఉన్నది కదా, అది ఇచ్చాను. అందులో కొన్ని వర్క్ చేస్తాను, అది మీకు ఇచ్చాను. ఇప్పుడు మెయిల్ పెట్టుకుని మీరు పాత మెయిల్ తీసి మళ్ళీ కొత్త మెయిల్ పెట్టుకోండి, లేదా అదే పెట్టుకొని మీరు ఏం పెడతారు చూడండి. అలాగే మెయిల్ పెట్టేటప్పుడు ఇక్కడ ఉన్నది మన ఎక్స్చేంజ్ లోను, వ్యాలెట్ లోను, స్కైన్ లోను ఉండాలి అని చెప్పాను. ఒకవేళ మీరు అక్కడ అప్పుడు ఇప్పటికే మీరు ఇచ్చేసి ఉంటారు, ఆ మెయిల్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇందులో ఉన్న కిబోలో ప్రస్తుతం ఉన్న మెయిల్ తీసేసి ఎక్స్చేంజ్, కేవాలెట్, స్కైన్ లో ఉన్న ఏ మెయిల్ అయితే ఉందో అది ఇక్కడ పెట్టుకున్నా సరిపోతుంది. లేదా ఇందులో ఉన్న మెయిల్ తో ఒకవేళ మీరు అందులో జాయిన్ అవ్వకపోతే కేవాలెట్, ఎక్స్చేంజ్, స్కైన్ లో పెట్టుకోవచ్చు. మీ చాయిస్ పెట్టుకోవచ్చు. అది 4 చోట్ల ఒకటే మెయిల్ ఉండేలా చూసుకోండి, కిబోతో కలిపి లేదా క్యూలైఫ్ తో కలిపి. ఇష్టం క్యూలైఫ్ ఇంకా ఇవ్వలేదు, ఇప్పుడు కిబో ఇచ్చాను. క్యూలైఫ్ కూడా పంపించేస్తాను, దానికి కూడా సేమ్ వర్షన్ ఉన్నది కూడా పంపించేస్తాను. కాబట్టి ఆ మెయిల్ మీరు చేసుకోవచ్చు. తర్వాత అడ్జస్టింగ్ అని వస్తుందంటే ఆల్రెడీ ఈ మెయిల్ అడ్జస్టింగ్ గా వస్తుంది అంటే మీరు ఇంకొక దానికి వాడారు అని అర్థం. అది నాకు తెలియదు అంటే అవ్వదు. ఖచ్చితంగా మీరు ఎవరికో ఎక్కడో పెట్టుండరు, అది ఆప్షన్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు అలాగా ఒక మెయిల్ 2 చోట్ల పెట్టడానికి ఇప్పుడు అవ్వదు. ఇంతకుముందు అలా పెట్టుంటారు మీరు, అలాగే ఉంటుంది. కాబట్టి కొత్త మెయిల్ పెట్టుకోండి, అప్పుడు గొడవ పోద్ది. మెయిల్ కొత్తది ఏదో అది పెట్టేసుకోండి, సరిపోతుంది. ఓకే, మీరు చేసుకొచ్చే వర్క్ అంతా హ్యాపీగా అవుతుంది. కంటిన్యూ చేయండి. అలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ పోయింది. అలాగా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ నెల అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలో ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఎవరో ఒక ఎస్వి అకౌంట్ నెంబర్ కూడా పెద్ద కష్టం కాదు, లేదా కేజీ నెంబర్ కూడా పెద్ద కష్టం కాదు. మీ దీంట్లో ఉంటాయి, జీరో ఇంట్లో ఉన్నాయి. అది ఇచ్చి ఇది నాదే ఇచ్చేయండి అంటే ఒరిజినల్ గా ఉన్నాడు వచ్చి అడిగినప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరికి ఉండరు. అందువల్ల పాస్వర్డ్ యూజర్ నేమ్ ముందు పెట్టుకోండి. అవి లేని వాళ్ళు వెయిట్ చేయండి, దానికి ఒక ప్రాతిపదిక ఏదైనా తీసుకురావాలా, సిస్టమ్ ఏదైనా కనిపెట్టాలా. 2, ఫోన్ నెంబర్స్ ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నాయనుకోండి, మీ కొత్త ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు. ఓటీపీ పాత ఆయనకు వస్తుంది, అది తీసుకొని దీన్ని పెట్టుకుంటే నీ ఫోన్ నెంబర్ కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఈ 2. ఇంకా మరొక విషయం ఏంటంటే ఎక్స్చేంజ్ లోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ 10 నెంబర్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు 10 ఫోన్ నెంబర్లు ఉంటాయి. 11 నెంబర్ 0 కానీ 1 కానీ 1 నుంచి 9 వరకు పెట్టుకోవచ్చు. 12 నెంబర్ కూడా 1 నుంచి 9 వరకు పెట్టుకోవచ్చు. అంటే 99 ఐడీల వరకు మీ ఫోన్ నెంబర్లో నెంబర్ ఒక్కటి తగ్గించకుండా ఆ 10 అలాగే ఉంచి 11, 12 నెంబర్ మార్చుకొని మీరు ఎక్స్చేంజ్కి వెళ్ళి ఈ ఐడీలన్నింటినీ అందులో పంపించవచ్చు. మెయిల్ మాత్రం ఎన్ని అకౌంట్ ఉన్నాయని కొత్త మెయిల్ కావాలి. ఫోన్ నెంబర్ మాత్రం ఒక ఫోన్ నెంబర్తో 100 ఐడీల వరకు చేసుకోవచ్చు. అంటే ఈ ప్లస్ 2 చేసి 11, 12 నెంబర్ యాడ్ చేసి, అంటే 01, 02, 03, 04, 09, 010, 0 అలాగా 099 వరకు మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు విన్నాం కదండి డాడీ గారి అప్డేట్స్. మీరు కీబోర్డ్లో ఇంతకుముందు పాత ఈమెయిల్ ఇచ్చుంటే దానికి ఓటీపీలు ఏం రావట్లేకపోతుంటే దాన్ని మీరు ఇమీడియట్గా మార్చుకోండి. కొందరు మెర్జ్ చేశారు, ఏదో ఈమెయిల్ పెట్టారు, మెర్జ్ చేశారు. డమ్మీ ఈమెయిల్స్ కానీ లేదంటే వేరే యాప్ల్లో నుంచి తెచ్చిన ఈ ఈమెయిల్స్ కానీ ఇవి పెట్టారు. ఇవి పెట్టిన దీనికి ఇప్పుడు మీరు సొంతగా మీ ఈమెయిల్లను మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెండో అప్డేట్ మనం విందాం. ఇంకా కేవాలెట్, ఎక్స్చేంజ్. ఈ కేవాలెట్ లో నుంచి ఎక్స్చేంజ్ లోకి మీ ఐఎస్డిటి లేదా మీ యూఎస్డిటి పంపించవచ్చు. అది ఓపెన్ చేస్తాను, అది మీరు చూసుకోండి. అలాగే ఎక్స్చేంజ్ నుంచి ఐఎస్డిటి, యూఎస్డిటి కానీ కేవాలెట్ లో పంపించుకోవచ్చు. కేవాలెట్ లో ఒకరి నుంచి ఒకరికి పీటీపీలో పంపించుకోవచ్చు. తర్వాత ఎక్స్చేంజ్ లో యూఎస్డిటికి సంబంధించి 10 యూఎస్డిటీలో ఒక ట్రాన్సాక్షన్ లో పంపించవచ్చు. లేదా 10 తర్వాత నుంచి 1000 వరకు, అంటే 1000 ఒకసారి పెట్టచ్చు, 10 ఒకసారి పెట్టుకోవచ్చు. 1000 కంటే ఎక్కువగా ఉంటే మళ్ళీ 2 ట్రాన్సాక్షన్ చేయాలి. కాబట్టి మీరు 10 పంపించుకోండి, లేదా 1000 లోపు ఎంత పంపించుకోండి, ఒక ట్రాన్సాక్షన్ లో వెళ్తాయి. 1000 కంటే ఎక్కువ పెడితే మల్టీ ట్రాన్సాక్షన్ చేయాలి మీరు. అదో చిన్న ఆప్షన్ కోసం ఆపాను, తర్వాత అది కూడా లింక్ చేసేస్తాను. ఇప్పుడు అవుతున్నాయి, జాగ్రత్తగా చేసుకోండి అదంతాను. ఇప్పుడు నేను మొన్న చెప్పినట్టుగా ఎవరైనా క్యూసీసీ కాయిన్ నమ్మాలనుకున్నా నమ్ముకోండి, అందులో తప్పేం లేదు, అమ్ముకొని క్యాచ్ చేసుకోండి. మళ్ళీ అదే రేటు కొనడం అంటే ఇక మీద కష్టం ఉండొచ్చు భవిష్యత్తులో. 2,
యూఎస్డిటి నుంచి కొనుక్కొని ఐఎస్డిటిలో పట్టుకెళ్ళి అమ్ముతున్నారు. దాంట్లో కూడా యూఎస్డిటిలో కూడా మీరు తక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కువ రేట్కే పెట్టుకోండి. యూఎస్డిటి ఎంతైనా కొనుక్కోవచ్చు, ఎంతైనా అమ్ముకోవచ్చు. యూఎస్డిటి వస్తే మీరు ట్రాన్స్ఫర్ విత్డ్రా పెట్టుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఇది ట్రస్ట్ వాలెట్ పంపించుకోవచ్చు. కాకపోతే అక్కడ గ్యాస్ ఫీజ్ అవుతుంది ట్రస్ట్ వాలెట్ పంపించినప్పుడు. కాబట్టి ఎక్కువ రేట్కి పెట్టుకోండి, తక్కువ రేటు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ ఈ రెండు ఈక్వల్ అయిపోవాలి. ఇప్పుడు అయిపోతే అప్పుడు వేరే ఉంటుంది. రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇవ్వాల్సిన ప్రాజెక్టుల్లో ఐఎస్డిటితో కొన్న క్యూసీసీ కాయిన్ ని కొన్ని రట్లు లేదా ప్రాజెక్టులు వాడుతున్నాం. యూఎస్డిటితో కొన్న వాటిని కొన్నింటిలో వాడుతున్నాం. యూఎస్డిటిలో కొనుక్కొని ఉంచుకుంటే దాన్ని డైరెక్ట్ గా మీరు ప్రాజెక్ట్ లో పంపించవచ్చు. ఐఎస్డిటిలో కొనుక్కొని ఉంచుకుంటే ప్రాజెక్ట్ లో పంపించవచ్చు. ట్రాన్స్ఫర్ కాయిన్స్ ని ఏ ప్రాజెక్ట్ లోకి అనుమతించను, పర్చేజ్ కాయిన్స్ నే తీసుకుంటాను. అందుకే మొన్న పిక్ పెట్టాను, మళ్ళీ పెడతాను. దీని గురించి తర్వాత వివరిస్తాను. అయితే దీని అవసరం ఏంటంటే, యూఎస్డిటిలో కొనుక్కున్నటువంటి కాయిన్స్ ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఐఎస్డిటిలో కొనుక్కున్న కాయిన్స్ కూడా జాగ్రత్త పెట్టుకోండి. అక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఒకే వ్యాలెట్కి లేదా వేరే వ్యాలెట్కి పంపించారంటే అది మన స్కైన్ ప్రాజెక్ట్ లో వాడడానికి అవ్వదు. మళ్ళీ పర్చేజ్ చేసిన కాయిన్ వాడాలి. దీనివల్ల ట్రాన్సాక్షన్ పెరుగుతుంది, ట్రేడింగ్ పెరుగుతుంది, మీ అందరికి 25% కమిషన్ పెరుగుతుంది, మన కాయిన్ మంచి రేట్కి వెళ్తుంది. దీని గురించి మళ్ళీ ఆలోచిందాం. మీరు యూఎస్డిటిని కూడా మంచి రేటు పెట్టుకోండి, తక్కువ రేటు పెట్టకండి. అక్కడికి ఇక్కడ సమానం పెట్టుకుంటూ వచ్చి పోయేది ఏమున్నది? ఇక్కడ కొనుక్కుంటాడు, అక్కడ కొనుక్కుంటాడు. ఓకే, ఇప్పుడు నేను యూఎస్డిటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. చూశారు కదండి, విన్నారు కదా. ఈ 2 అప్డేట్లను మీరు ఫాలో అవుతారని మరీ తెలియజేసుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ తెలియజేసుకుంటున్నానండి. జై గిబో, జై క్యూసీసీ, జై డాడీ.